అందరికీ నమస్కారం. మన పూర్వీకులు కొన్ని పద్యాల్లో ఎంతో వివేకాన్ని దాచారు. ఆశ్చర్యమేంటంటే ఆ మాటలు ఈ రోజుకి మన జీవితానికి దారి చూపిస్తాయి. రండి, ఆ అమూల్యమైన జ్ఞానాన్ని ఈరోజు కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మన చుట్టూ సమాచారం ఒక వరదలా పొంగి పొర్లుతోంది కదా. స్క్రోల్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. మరి ఇంత ఇన్ఫర్మేషన్ మధ్యలో నిజమైన జ్ఞానిగా ఉండడం అంటే ఏంటసలు? ఈ ప్రశ్నతోనే మన ఈ చర్చను మొదలుపెడదాం. చూడండి, మన పూర్వీకులు జీవితంలో వచ్చే పెద్ద పెద్ద ప్రశ్నలకి సమాధానాల కోసం ఏవో పెద్ద పెద్ద పుస్తకాలను వెతకలేదు. వాళ్ళు చాలా సింపుల్గా కాని ఎంతో లోతైన పద్యాల్లోనే జవాబులు కనుగొన్నారు. వాటినే మనం పద్యరత్నాలు అని పిలుస్తాం. పేరులోనే ఉంది చూడండి, పద్యాల రూపంలో ఉన్న రత్నాలు. జీవితానికి కావలసిన పెద్ద పెద్ద నీతి సూత్రాలని కూడా ఎంత సులువుగా, ఎంత అందంగా మనసుకి హత్తుకుపోయేలా చెప్తాయో అదే వీటి స్పెషాలిటీ. సరే, మరి ముందుగా మొదటి అంశంలోకి వెళ్దాం. అసలు నిజమైన జ్ఞానం స్వభావం ఏంటి అంటే, కేవలం పుస్తకాలు చదివేస్తే సరిపోతుందా, లేక దానికి మించి ఇంకేమైనా ఉందా? ఈ పద్యాలు ఒక అద్భుతమైన పోలిక చెప్తాయండి. లెక్కలేనన్ని పుస్తకాలు చదివేసిన ఒక పండితుడున్నాడు అనుకుందాం, కాని అందులో ఉన్న సారాన్ని మాత్రం అస్సలు గ్రహించలేదు. అతడు ఎవరితో సమానం అంటే, రుచికరమైన పాయసంలో మునిగి తేలుతున్నా దాని రుచి ఏంటో తెలియని ఒక గరిట లాంటివాడట. చూశారా, ఇద్దరూ ఆ అనుభూతికి ఎంత దూరంగా ఉన్నారో? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అవగాహన లేకపోతే ఎంత జ్ఞానమున్నా వేస్ట్. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో మన ఫోన్లల్లో, కంప్యూటర్లల్లో సమాచారం కొండల్లా పేరుకుపోయింది. కాని దాన్ని వివేకంగా మార్చుకోలేకపోయామంటే మనం కూడా ఆ రుచి తెలియని గరిటెలాగే మిగిలిపోతాం. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నామన్నది కాదు పాయింట్, ఎంత అర్థం చేసుకున్నామన్నదే ముఖ్యం. అంతేకాదు, ఈ నిజమైన జ్ఞానం విలువ గురించి ఈ పద్యాలు చెప్పిన తీరు అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇది దొంగలు ఎత్తుకెళ్లలేని సంపదాట. పంచిన కొద్దీ తగ్గేది కాదు, పైగా పెరుగుతుంది. ఏ దేశం వెళ్లినా మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఇది రాజుల అధికారం కన్నా గొప్పదని అంత బలంగా చెప్పారు మనవాళ్లు. సరే, జ్ఞానం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండో అంశం, మనం ఎలా బ్రతకాలి, మన నడవడిక ఎలా ఉండాలి, దీని గురించి పద్యరత్నాలు ఏం చెప్తున్నాయో చూద్దామా? ఇప్పుడు మనం హస్ల్ కల్చర్ అంటున్నాం కదా, అంటే ఎప్పుడూ ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి అనే పరుగు. ఇలాంటి టైంలో ఈ మాటలు వింటే ఎంత పవర్ఫుల్గా అనిపిస్తాయో. మనం ధర్మమార్గంలో సంపాదించింది కొంచెమైనా సరే అదే అసలైన తృప్తినిస్తుంది. అంతేకాని ఇతరుల డబ్బు మీద ఆశపడద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నాయి పద్యాలు. మరోవైపు దీనికి పూర్తి విరుద్ధంగా ఉండేవాళ్లు, అంటే సోమరులు, పాపాలు చేసేవాళ్లు, ఎప్పుడూ గొడవలు పెట్టేవాళ్లు, వీళ్లంతా భూమికి భారం అని గట్టిగా హెచ్చరిస్తున్నాయి పద్యాలు. అంటే మన పనులు మనతోనే పోవు, అవి మన చుట్టూ ఉన్న సమాజం మీద, ప్రపంచం మీద కూడా ప్రభావం చూపిస్తాయని గుర్తుచేస్తున్నాయి. సరే, ఇక మూడో అంశం. సాధారణంగా గొప్పతనం అనగానే మనకేం గుర్తొస్తుంది? అధికారం, హోదా, కొంచెం గర్వం, ఇలాంటివి కదా. కాని పద్యరత్నాలు దీనికి పూర్తిగా భిన్నమైన ఒక కొత్త అర్థాన్ని చెప్తాయి. దీన్ని చెప్పడానికి ఒక చాలా అందమైన ఉదాహరణ తీసుకున్నాయి. ఒక చెట్టు ఉందనుకోండి, అది బాగా ఎత్తుకు పెరుగుతుంది. తరువాత దానికి పండ్లు కాస్తాయి. ఆ పండ్ల బరువుకేమవుతుంది? అది సహజంగానే కిందుకు వంగుతుంది. ఎందుకు? తన ఫలాల్ని అందరికీ పంచివ్వడానికే అన్నట్టుగా. నిజమైన గొప్పతనం అంటే సరిగ్గా ఇదేనట. పండ్లతో నిండిన చెట్టులాగా, వర్షపు నీటితో బరువెక్కిన మేఘంలాగా నిజమైన జ్ఞానులు కూడా వినయంతో, ఉదార స్వభావంతో ఉంటారు. ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో నిజమైన బలం ఆర్భాటంలో, గర్వంలో లేదు, ఇలాంటి వినయంలోనే ఉందని ఈ పద్యాలు మనకు గుర్తుచేస్తున్నాయి. ఓకే, ఇప్పటిదాకా మనం జ్ఞానం, ధర్మం, వినయం ఇలాంటి గొప్ప విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే వీటన్నిటికీ మూలంలాంటి ఒకే ఒక ముఖ్య సూత్రం ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పద్యరత్నాలు చెప్పే అతి ముఖ్యమైన సందేశం బహుశా ఇదేనేమో. మన జీవితాన్ని ఒక చెట్టుతో పోలిస్తే ఆ చెట్టు నిలబడటానికి ఆధారమైన వేరు మరేదో కాదు, నీతి లేదా నైతికతే. మన జీవితంలో 4 ముఖ్యమైన లక్ష్యాలుంటాయని చెప్తారు కదా. అవే పురుషార్థాలు. ధర్మం అంటే సరైన మార్గంలో నడవడం, అర్థం అంటే సంపద, కామం అంటే కోరికలు, మరియు మోక్షం
అంటే చివరకు పొందే ముక్తి. ఈ పద్యాల ప్రకారం ఈ 4 లక్ష్యాలు కూడా నిలబడాలంటే వాటికి నైతికత అనే పునాది ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే నీతి అనేది కేవలం ఒక మంచి గుణం కాదు, అది ఒక సార్థకమైన జీవితానికి ఆయువు పట్టులాంటిది. ఆ బేర బలంగా లేకపోతే ఇక జీవితమనే చెట్టు నిలబడటం అసాధ్యం. నిజమే కదా. ఇంత వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో మన పూర్వీకులు చెప్పిన ఈ మాటలు ఒక కంపాస్లాగా దారి చూపిస్తాయి. మరి ఆలోచిస్తే ఈరోజు మనకి అన్నిటికన్నా ఎక్కువగా అవసరమైనది ఏది? సమాచారాన్ని వివేకంగా మార్చుకోవడమా, ధర్మబద్ధంగా జీవించడమా, లేక నిజమైన గొప్పతనానికి చిహ్నమైన వినయమా? ఇది మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.